మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. సింహరాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో ఇక్కడ గురువు గారి యొక్క రిట్రగ్రేషన్ వక్ర సంచారం గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుంటా ఉన్నాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక గురువు గారు 8 సంవత్సరాల పాటు అతిచారంలో ఉండబోతున్నారు. 2033 వరకు 8 సంవత్సరాలని ఫస్ట్ టైం మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా రీసెర్చ్లో మనం చెప్పడం జరిగింది. దానిలో భాగంగా గురుడు అతిచారంతో మిథున రాశిలో నుంచి 5 నెలలకే కర్కాటకంలోకి వచ్చేసారు అక్టోబర్ 19 నుంచి. అయితే ఈ సింహరాశికి సంబంధించి మనం చూస్తే అది కర్కాటకం వ్యయ స్థానం అయింది. సో అనుకోకుండా ఈ రాశి వాళ్ళకి అది ఉచ్చస్థితే యాక్చువల్గా ఈ సింహరాశి వాళ్ళకి సంబంధించి. సో కాకపోతే ఏంటంటే అష్టమ శని నడుస్తున్న వేళ, సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తున్న వేళ కొంచెం గురుబలం అన్న ఉంటే బాగుంటుంది. సో గురుబలం లేకుండా గురువు గారు కూడా వ్యయ స్థానంలోకి వెళ్ళిపోవటం వల్ల తప్పకుండా ఈ సింహరాశి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క అష్టమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం, అలాగే ఇక్కడ మనం చూస్తే గురువు గారు కూడా వ్యయ స్థాన సంచారంలో ఉంటాం. సో రెండు లాంగ్ టర్మ్ ప్లానెట్స్, అటు అష్టమంలోనూ ఇటు గురువు గారు వ్యయంలోనూ ఉంటాం. చాలా వరకు కూడా ఇది ఫైనాన్షియల్గా చూసినా, మన స్టేటస్ పరంగా చూసినా, మనకి సంబంధించి ఒక సింహరాశి వాళ్ళకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన విషయాల్లో చూసినా కూడా అక్టోబర్ 19 నుంచి ఈ యొక్క గురువుగారి వ్యయ స్థానం సంచారం కూడా కొంచెం ఖర్చులు పెంచడము, వీటన్నిటిలో కూడా కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎంతైనా ఆయన ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఉచ్చ స్థితిలో వ్యయ స్థానాలు ఉన్నారు. అవి వేస్ట్ ఖర్చులు కాదు, ఉపయుక్తమైనవి, ఉపయోగపడే ఖర్చులే. స్పిరిచువల్ ప్లానెట్ గురుడు చక్కగా ఉచ్చస్థితిలో వ్యయ స్థానాలు ఉండడంలో కొంచెం స్పిరిచువలిజం పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, దైవ ఆరాధన పెరుగుతుంది. స్పిరిచువల్ యాత్రలు కూడా అక్టోబర్ 19 నుంచి అలాగే డిసెంబర్ 5 వరకు కూడా ఈ రాశి వాళ్ళు చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో భాగంగా ఈ వక్రస్థితిలో ఉన్న గురువు గారి యొక్క సంచారం గురించి మనం తీసుకుంటే కనుక మెయిన్గా ఇక్కడ ఆయన గురు భగవానుడు వ్యయ స్థానంలో ఈ రాశి వాళ్ళకి సంబంధించి నవంబర్ 11 నుంచి ఇక్కడ డిసెంబర్ 5 వరకు కూడా వ్యయ స్థానంలో రిట్రగ్రేషన్లో ఉంటున్నారు. అంటే నవంబర్ 11 నుంచి కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం ఖర్చులు పెరగటం, కొంచెం ఖర్చులు డబల్ అవటం కావచ్చు, లాంగ్ జర్నీస్ చేయటం కావచ్చు, స్పిరిచువల్లీ కావచ్చు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ రీత్యా కావచ్చు, ఏదైనా శుభమూలకంగా కావచ్చు, కొన్ని విషయాల రీత్యా ఈ రాశి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వేషన్కి కావచ్చు, ఇలాగా కొంచెం అంటే అన్నీ ఉపయోగపడేవే. సో ఈ విషయాల్లో నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా కొంచెం ఖర్చులు కొంచెం పెరిగే ఆస్కారాలు. సో పక్క వీళ్ళకి అష్టమశని నడుస్తుంది. అష్టమశని నడుస్తున్న వల్ల ఆరోగ్యపరంగా చాలా విషయాల్లో ఫైనాన్షియల్గా అనేకమైన తలకాయ నొప్పులు, టెన్షన్లు వీళ్ళకి ఉద్యోగపరంగా. అలాంటిది కనీసం ఈ యొక్క సింహరాశి వాళ్ళకి మళ్ళీ గురువు గారు తిరిగి రిట్రాగ్రేషన్లో లాభస్థానంలోకి వెళ్తున్నారు. డిసెంబర్ 5 నుంచి రిట్రాగ్రేషన్లో గురువు గారి యొక్క లాభస్థాన సంచారం ఇట్ ఈస్ వెరీ గుడ్ టైం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక. సో ఈ గురుడు మళ్ళీ ఇక్కడ 11th హౌస్లో రిట్రాగ్రేషన్ అనేది మొదలు పెట్టడం వల్ల కొత్త ఆఫర్స్ కానీ, న్యూ జాబ్ ఆఫర్స్ కానీ, సో ఇంకా బెటర్ పొజిషన్కి మనం వెళ్ళటానికి కానీ, అలాగే మనం చేసే కంపెనీలోనే చేసే జాబ్లోనే కొంచెం మీకు డెఫినెట్గా ఇంక్రిమెంట్స్, హైక్స్ పెరగటం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో కానీ చాలా వరకు కూడా కొంచెం మీకు ఏదో బిజినెస్ డల్ అయినట్టో, మనకి రావాల్సిన ఆర్డర్స్ తగ్గినట్టో ఇలాంటివేవో కనిపిస్తుంటుంది. కానీ బట్ ఇట్ ఈస్ ఏ రీట్యూనింగ్ టైం. డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు కూడా వ్యాపారానికి సంబంధించి మనం లాభం పొందాలంటే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా అలా పెట్టాలి. సో అలాగే ఇక్కడ మనం చేసే ఉద్యోగంలో మంచి రికగ్నేషన్, గుర్తింపు ఎలా సంపాదించి దాని త్రూ హైక్స్ పెంచుకోవాలి, లేదా ఒక మంచి ఆఫర్ ఎత్తుక్కొని ఒక కంపెనీకి మనం ఎలాగ స్విచ్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు కూడా ఎక్కువగా ఆలోచించే ఆస్కారాలు సింహరాశికి. అష్టమశని నడుస్తున్న వేళ ఇంకా ఈ గురువు గారు కూడా తప్పకుండా ఈ రాశి వాళ్ళకి ఎక్స్పాన్షన్ మళ్ళీ తిరిగి లాభస్థానంలోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి డిసెంబర్ 5 నుంచి మళ్ళీ కొద్దో గొప్ప అష్టమశని నడుస్తున్న ఆరోగ్యపరంగా కానీ, వెల్త్ విషయాల పరంగా కానీ, ఫైనాన్స్ విషయాల పరంగా కానీ మీకు వచ్చిన ఒడిదొడుకుల్ని తప్పకుండా ఇక్కడ ఈ గురువు గారు ఫుల్ఫిల్ చేయడము, దానికి సంబంధించి మీకు చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొచ్చే విధంగా లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం, ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఈ రిట్రగ్రేషన్ పీరియడ్ అంతా కూడా
సో మిమ్మల్ని ఒక రీట్యూనింగ్ లాగా ఇంకొంచెం లాభాలు, ఇంకొంచెం ప్రాఫిట్, ఇంకొంచెం గుర్తింపు రావడానికి మనం ఎలా ఎదగాలి ఏంటి అనేది సర్కిల్స్ పెంచడానికి, కొత్త సర్కిల్స్ పరిచయం అవడానికి, ఇంకొంచెం అంటే చేంజింగ్ ఆన్ యువర్ సర్కిల్స్, చేంజింగ్ ఆన్ యువర్ టీమ్, చేంజెస్ మీ టీంలో చేంజెస్ రావచ్చు, మీ సర్కిల్లో చేంజెస్ రావచ్చు. కానీ బట్ ఏంటంటే ఈ గురువు గారి రెట్రోగ్రేషన్ తప్పకుండా మీకు అష్టమశని నడుస్తున్న టైంలో చాలా వరకు మంచి సపోర్టివ్గా ఈ సింహరాశి వాళ్ళకి నిలిచే ఆస్కారాలే ఎక్కువ ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.